మైక్ ఇలా తీసుకురా, ఇక్కడ పెట్టు. అయ్యో మైక్ సంగతి అది మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీనాక్షి గారు ఇంకా రాలేదు, ముందు ఆ సంగతి చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరా లేపేస్తారు, అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చావెందుకు ఇవి? హారతి ఇద్దామని. గురువాయూరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తుంది కదండి, అందుకని. బాగుండదే. కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు, అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చేట్టుగా ఉంది. ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకూ అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు, అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అని వారే. నాకు అసలు కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే. అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు, మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి. మీన డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10, ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకి నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను కానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు, మీరు త్వరగా రెడీ కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలు ఇక్కడే ఉన్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు, నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. మాస్టారు, చంద్రం గారు మీనాక్షి గారిని తీసుకొచ్చేసారు. మరి ఇంకే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళండి, నేను పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన ఇంకొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన.
అసలు చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నాన్న మరోలా అర్థం చేసుకుని పిచ్చిదానా, తప్పు నీది కాదు, చంద్రానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా? ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవిచ్చిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు.
వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదు కానీ. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం, అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి. ఆ